రేయ్, అమ్మాయిలంటే డాన్స్ చేసే స్టేజ్ అనుకున్నావా? నువ్వు డాన్స్ చేయనుగానే చేసేయాలా? కోసేస్తా. ఎస్ఎంఎస్లు పంపిస్తావరా? వేళ్ళు వేళ్ళు కోసేస్తా. కామెంట్ చేస్తావరా? నాలుక కోసేస్తా. అబ్బ నువ్వు బతకను లేవు, చావను లేవు. రేయ్, ప్రేమను ప్రేమించి పొందాలరా, బెదిరించి కాదు. ఈ సత్య సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఇంకోసారి రూప విషయంలో ఎంటర్ అయ్యావనుకో, నిలువుగా అడ్డడ్డంగా కోసేస్తాను. పండగ ఈ రోజు అనుకుంటోందా, రేపు అనుకుంటోందా? ఇది అందరు ఆడపిల్లలు పండక్కి ఒకరోజు ముందే పుట్టింటికి రావాలనుకుంటారు. ఇది నిన్నే వచ్చేసి ఉండొచ్చు కదా. కరెక్టే. నన్ను అడిగితే నేనేం చెప్తాను? పాపం దానికి ఏం పనులున్నాయో ఏమో. మిమ్మల్ని అడిగానా? నేనే ఏదో అనుకుంటున్నాను. పండగ పూట ఎందుకే చిరుబురులాడుతావు? వస్తారుండు. అయ్యో, నేను చెప్పేదే కాదే. రా అనగానే వెన్నెలు వస్తుందా? అది వచ్చేటప్పుడే వస్తుంది. అలాగే నీ కూతురు. అది వచ్చేసారు చూడు. పద. అమ్మా అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? రెండలుడు గారు, ఏ నిన్ననే రావచ్చు కదా. ఇవాళ నుండి ఆఫీస్కి 10 రోజులు సెలవు కదా మావయ్య, అందుకే నిన్న పని ఎక్కువగా ఉంది. మీరు చెప్పింది కరెక్టేలేండి. ఎక్కడే అది? హాయ్ బుజ్జి. ఏమా, ఈ తాతయ్య దగ్గర రావడానికి ఇంత టైమా? రెండలుడు గారు రండి. అన్నీ నువ్వే పట్టుకోవడం ఎందుకే? ఇలా ఇవ్వు. రండి కూర్చోండి. అమ్మా, ఒక్కదానివే ఈ పనంతా ఎలా చేస్తున్నావు? 2 చేతులతో. నాకే బిస్కెట్టా? కాదు, బొబ్బట్లు. నీకిష్టమని చేశాను, తిను. కూర్చో. అవును, ఇంటి పనులు ఎప్పుడు నేనేగా చేసుకుంటాను. మీ నాన్న ఎప్పుడైనా చేశారా? అది కరెక్టే. అది కాదమ్మా, సత్యకి పెళ్లి చేస్తుంటే నీకు హెల్ప్ అయి ఉండేది కదా. పెళ్లి చేసుకో అని నేను చెబుతూనే ఉన్నా. వాడు వింటే కదా. ఒట్టి అన్నం పెట్టి తిను తిను అంటే ఎలా తింటాడు? కూర కూడా పెట్టి తిను అంటే కలుపుకు తింటాడు. ఏయ్, తిండి విషయమైతే బలవంతంగా చెప్పి తినిపించొచ్చు. ఇది పెళ్లి విషయమే. చెప్పి చెప్పి విసిగిపోయాను. ఏమంటున్నాడు? వద్దంటున్నాడా? ఈసారి నేను మాట్లాడి ఒప్పిస్తాను. నీ మాటలు విని వాడేమాత్రం ఒప్పుకున్నా సింహం వెజిటేరియన్ తిన్నట్టే. సరే సరే, ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? నేను వస్తున్నానని తెలుసుగా. ఇంట్లో ఉండాలని వాడికి అనిపించలేదా? ఏంటి పూర్ణి, వాడెప్పుడు ఇంట్లో ఉన్నాడు గనక వాణ్ణి కనపడేది ఇక రాత్రికే. అమ్మా, ఏంటి ఇంత పెద్ద సౌండ్? ఈ సంవత్సరం పండక్కి ఇంకేమైనా స్పెషలా? ఇప్పటి రోజుల్లో గ్రామీణ క్రీడల్లో అద్భుతమైన క్రీడ ఇది, నూనె స్తంభం ఎక్కడం. ఇప్పుడు మహాలక్ష్మీనగర్ మంజునాథ గారు నూనె స్తంభం ఎక్కబోతున్నారు. ప్రేక్షక మహాశయులారా, జోరుగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. ఇదిగో సేటు, ఆడెక్కేస్తాడు నా పందెం. ఆడెక్కేస్తున్నాడు, ఎక్కేస్తాడు. అదిగో ఎక్కేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు. ఇంకా పై పందెం. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకో. కూల్ కూల్, ఇదంతా గ్యాంబ్లింగ్ లో కామన్ రా. కోడల దూకే గౌరీ శంకర్ నూనె స్తంభం ఎక్కలేడా? రేటు ఎంతరా నీ రేటు? కట్టరా బెట్టు. చెట్లెక్కడంలో నంబర్ 1. కమాన్ వెంకటేష్, ఎక్కు ఎక్కు. విజయం నీదే. నూనె స్తంభం ఎక్కి కప్పు గెలుచుకో. వెంకటేష్, విజయం నీదే. కమాన్, ధైర్యపడకు. ఎక్కు. అయ్యో, జారిపోయాడండి. నూనె స్తంభం ఎక్కడానికి వచ్చిన వీరులందరూ జారి పడిపోయారు. నీరు గారిపోయి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఆట ఆడడానికి ఇంకెవరూ లేరా? ముందుకు రారా. రెగ్యులర్ ప్లేస్ లో లోపల బయట నెగ్గేవాడిని. ఇదంతా నీవేలే. కూల్ కూల్, ఇదంతా కామన్ రా బెట్టింగ్ లో. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏ రామన్న, ఏంటయ్యా ఇది? అన్ని ఏరియాల నుంచి వచ్చారు ఫైల్ మాండ్లు. నేనెక్కేస్తాను నూనె స్తంభం, నేనెక్కేస్తాను నూనె స్తంభం అని అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. అది సరే, ఈ నూనె స్తంభం ఎక్కడానికి ఇంకెవరూ లేరా?
మోహన్ రావు ఇప్పుడే ఈ ఏరియా సత్య నూనె స్తంభం ఎక్కడానికి పేరిచ్చాడు. క్రీడాభిమానులారా, మీ అభిమాన ఏరియా మనిషి మీ ప్రీతిపాత్రుడు సత్య ఇప్పుడు ఈ నూనె స్తంభం ఎక్కడానికి వచ్చారు. మీరంతా అతన్ని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొట్టండి. Oh, what a super entry, man! Dear Satya, you are climbing the tree? యా Cool. వద్దు సత్య, చెట్లు ఎక్కే వాళ్ళు గోడలు దూకే వాళ్ళే జారి పడిపోతున్నారు. వద్దు, నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఏయ్, ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో సత్యానే బెస్ట్. బెట్ కట్టుకున్నా పండగ చేసుకో. సత్య నూనె స్తంభం ఎక్కడానికి తలకు గుట్ట కట్టుకున్నారు. ప్రేక్షకుల కళ్ళల్లో అంతులేని ఆనందం కనపడుతోంది. అరే సెట్టు కాయరా పందే. ముగితున్న వీర తిలకం పెట్టుకున్నారు. తదేక దృష్టితో నూనె స్తంభాన్ని చూస్తున్నారు. అరే సెట్టు అక్కడేంట్రా చూపులు, ఇక్కడ పెట్టరా డబ్బులు. సత్యాను ఉత్తేజపరచడానికి మీరందరూ ఆనందంగా కేరింతలు పెట్టండి, చప్పట్లు కొట్టండి. ఇంకొంచెం ఎక్కువ సత్య, ఎక్కువ. అలాగే కమాన్ కమాన్ సత్య. చివరకు సత్య మాత్రమే నూనె స్తంభము చివరి వరకు ఎక్కి విజయం సాధించారు.
హుషారు చూపించేసే జోజోలి జోరు పుట్టుడైనా గిట్టుడైనా నీకు నువ్వే తోడు రకన్నా దిక్కు దిక్కు తమ్మా డోకాలేని జన్మ లైఫ్ కన్నా గొప్పది లేదురో देखो देखो तम्मा नाके नेनु ब्रह्मा सत्याकेवडु साटी लेडंडो पुट्टुडैना गिट्टुडैना नीकु నువ్వే తోడు రకన్నా పుట్టినట్టి మట్టిలోన అమ్మమ్మతో చూడరకన్నా గుడ్ మార్నింగ్. ఎవరిదబ్బా పొద్దున ఇంత స్వీట్ వాయిస్? ఓ హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఈ డ్రెస్? ఓ చాలా పద్ధతిగా ఉన్నావే. 2 పీస్ వేసుకుంటే బాలేదన్నావుగా. బట్టలే వేసుకోవద్దంటే వేసుకోవా? ఓ నీకు అదే ఇష్టమైతే దానికి రెడీ. ఏ మెంట్లో పొద్దున్న ఇలాంటి మాటలంటే వేరే రావా? పొద్దున్న మధ్యాహ్నం రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేయను, పిచ్చి పిచ్చి పట్టేసింది. వెరీ గుడ్. అక్కడి నుంచి కిందకి దిగితే డాక్టర్ని మీట్ అవ్వచ్చు, స్వర్గానికి దారి చూపెడతాడు. సత్య కామెడీలొద్దు. నా కోసం ఒకే ఒకసారి ఐ లవ్ యూ చెప్పు. లేదనుకో ఇంకోటి ఎత్తుకుంటావా? హ్యాపీ ఎంజాయ్. వెటకారాలొద్దు. నువ్వు ప్రేమించకపోతే ఇక్కడి నుంచి దూకి చస్తా. దేశానికే నష్టం లేదు, తొందరగా దూకు. హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. వదినా ఏంటే నువ్వు దానికి వదినవా? నాకేం తెలుసు, తీసుకో కాఫీ. నేనొచ్చిన దగ్గర నుంచి వదినా వదినా అంటూ నిన్న పండగ పనులన్నీ తనే చేసింది. కాఫీ అయిందా? లేకపోతే నువ్విస్తావా? మరి మావయ్య మావయ్య అంటూ నాన్న కాళ్ళు కూడా అవుతుంది. మీరు నాకు వదినైతే మీ తమ్ముడు నాకేమవుతాడు? నాకు తెలిసినంత వరకు బావ అవుతాడు, అంతే కదరా? జోకా? వదినా బాయ్. సత్యం మావా వస్తాను. మనం రోజు కలిసే చోట ఈవినింగ్ కలుద్దాం. సంథింగ్ సంథింగా? నథింగ్ నథింగ్. మరైతే ఏంటి, రోజు కలిసే చోటు ఫ్లయింగ్ కిస్సులు? రే దొంగ లవ్వా? అమ్మాయి బాగుంది, పద్ధతిగా మాట్లాడుతోంది. ఏ బాగుంటేను పద్ధతిగా మాట్లాడితేను లవ్ చేసేస్తారా? మరి అది చూడు, రోజు చాలా మంది కనబడతారు, బాగా మాట్లాడతారు, నవ్వుతారు, వాళ్ళందరినీ ప్రేమించేస్తామా? లుక్, అమ్మాయిని చూడగానే నన్ను నేనే మర్చిపోవాలి. ఆ అమ్మాయి అందం నా గుండెల నిండా నిండిపోవాలి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా నా కళ్ళెదుటే ఉండాలి. తను కళ్ళు కదిలిస్తే ఆ కనురప్పల సవ్వడి నా గుండెనే తాకాలి. ప్రతి క్షణం నా గుండె చప్పుడు తననే తలుచుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హార్ట్ బీట్. తనని చూసిన మరుక్షణం నా మైండ్ డిస్టర్బ్ అవ్వాలి. అదే ప్రేమ. అలా కాకుండా రోడ్డు మీద హలో హాయ్ అనే అమ్మాయిలందరినీ ప్రేమించడం మొదలు పెడితే శ్రీకృష్ణుడి రికార్డ్ని బ్రేక్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ మావయ్య. నువ్వా? భయపడిపోయానే. చూడు, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను, ఇద్దరం కలిసి. నేను తాతయ్యతో బయటికి వెళ్తున్నాను, ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్. నీ కర్మ, ఏదో ఇస్కాన్ టెంపుల్ ఇంకా నువ్వు ఇస్కాన్ టెంపుల్ ఆ గుడి ఈ గుడి అంటున్నావు. క్లబ్ డిస్కో తెక్కో, అట్లీస్ట్ ఎంజీ రోడ్ కన్నా తీసుకెళ్తే కనీసం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది పట్టుకో, నువ్వు కొంచెం ఓవర్గా వెళ్తున్నావు. మావయ్య ఏంటి మావయ్య, డిస్కో క్లబ్లు కావాలా? రా, రెండు చూపిస్తాను నీకు. ఏంట్రా పని? మొన్న బాయ్ ఎంబీబీఎస్. నువ్వెవరో నేను అడగలా, నాకే ఎందుకు ముట్టుకున్నావు? నేను స్కిన్ స్పెషలిస్ట్ ని. నీకు స్పర్శ ఉందా లేదని టచ్ చేశా. ఎలా ఉంది స్కిన్? బాగుంది, స్మూత్ ఉంది. సుఖరోగాలు వస్తాయి బండోడా. వీళ్ళు చూడు, వీడుండే లక్షణానికి ముగ్గురు అందమైన అమ్మాయిలా. అరే ముసలోడా, ఒక క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ తీసుకురా. రే, నేనేరా ఈ కేఫ్కు ఓనరు. అలాగా అయితే ఓ ప్యాకెట్ సిగరెట్ కూడా. నేను ఇక్కడ కేఫ్ పెట్టిందే కనీసం ఒక్క అమ్మాయినా ప్రేమిస్తుందేమో అని. ఇప్పటిదాకా ఒక్క అమ్మాయి ప్రేమించలేదు. కూల్ కూల్ జంక్షన్ బాబాయ్. గర్ల్ ఫ్రెండ్స్ పానీపూరి లాంటి వాళ్ళు, లవర్స్ పిజ్జా లాగా హాట్ గాను స్పైసీగాను ఉంటారు, కానీ పెళ్ళాం రాగి సంగటి లాంటిది, గుడ్ ఫర్ హెల్త్. అయినా నీకు ఇప్పుడు ఎందుకు పానీపూరి పిజ్జా ఆలోచన చాయ్? నాకు ఇంకా పెళ్ళవలేదు కదా, ఐ ఆమ్ స్టిల్ గుడ్ ఓల్డ్ బ్యాచులర్. అయితే ఓ పని చెయ్యి, అదేదో ఎఫ్ఎం ఛానల్లో లవ్ లైన్ అనే కార్యక్రమం ఉంది, అక్కడికి ఫోన్ చేసి మనసు విప్పి నిజం చెప్పే. నీ ఓల్డేజ్ కి తగ్గ వృద్ధ ప్రేమికురాలు తప్పకుండా దొరుకుతుంది. ఓకే?
హలో ఐసు. బై ద బై, నిన్ను ఐశ్వర్య రాయ్ అని పిలవమంటావా, ఐశ్వర్య బచ్చన్ అని పిలవమంటావా? ఇది కొంచెం ఓవర్ అనిపించట్లేదారా నీకు? ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బెన్స్. సుమ్నే బిల్డప్ ఓల్డ్ ఫెలో. రే ప్రకాష్, సత్యం చూడు అమ్మాయిని వేసుకుని బైక్ మీద ఎలా వస్తున్నాడో. థ్యాంక్ యూ సత్య. ఇట్స్ ఓకే. బాయ్ బాయ్. హాయ్ సత్య. హాయ్. హాయ్ సత్య. హాయ్. హాయ్ సత్య. హలో హాయ్. హలో ఎవ్రీబడి. హే హాయ్. కూల్. నువ్వు ఇంట్లో ఉంటే అమ్మాయిలు నీతో ఉంటారు, బయట అమ్మాయిలు కాస్తారు. బైక్ మీద అమ్మాయిలు, నడిచొస్తే అమ్మాయిలు విష్ చేయడం. ఓవరాల్ గా నువ్వు జేమ్స్ బాండ్వి. అన్నిటికీ అదృష్టం ఉండాలమ్మా. నువ్వు కాస్త బాడుకొస్తావా? ఎందుకు? నీకు ఎక్కడో మచ్చ ఉంది కదా, నాకు టచ్ ఒరే అవుతుందేమో నీ అని. అబ్బా, అమ్మాయినా ప్రేమైనా వాటంతట అవే రావాలరా. వెల్ సెట్. సరే అది వదిలేయండి, మనందరం రైల్వే స్టేషన్కి వెళ్దాం పదండి. రైల్వే కూలీలు స్ట్రైకా? అదేం కాదు, నేను నా స్నేహితులతో కలిసి మంత్రాలయం వస్తానని మొక్కుకున్నా. ఏమైందిరా? రేపు నేను ఊళ్ళో ఉండకపోతే నా ఇల్లు లీజుకు వదిలేస్తారు సత్య. సత్య, ఇతరుల డబ్బుతో పుణ్యం చేతనం కదా, పుణ్యం రాదంటే. నీ డబ్బులతోనేరా? వీటి డబ్బు చూసి చాలా ఏళ్ళైంది. నువ్వు? నేను రెడీ. 1 సెకండ్ ఫోన్. మమ్మీ, ఒక వారం రోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదా? సరే మమ్మీ, ఇంటికి వచ్చేస్తున్నాడు మమ్మీ. నువ్వు రావట్లేదు, అయితే ఎవరు రారుగా? బాధపడక సత్య, ఎన్నాళ్ళు నువ్వు పిలిస్తే మేము నీతో రాలేదా? తొందరగా వెళ్ళి టికెట్ కొనుక్కొచ్చేయి. జాగ్రత్త. అయినా అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం కష్టం గాని రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం అంత కష్టం కాదు కదా. అది నాకు తెలుసు, మీ సంగతి మంత్రాలయం వెళ్ళొచ్చాక తెలుస్తా. మంత్రాలయం ఇంకోసారి అంటే నీతో ఫ్రెండ్షిప్ కట్టు. సత్య వైల్ కమింగ్, బ్రింగ్ ప్రసాదం ప్లీజ్. అలాగే కుంకుమ కూడా. ఎందుకో తెలియని బాధగా ఉందిరా. సత్యకి మొదటిసారి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. రేయ్ ఎరా రేయ్, పోయినసారి జరిగింది మర్చిపోయావా? ఆ పండగ పూట ఉపవాసం ఉండాలని నా కడుపు మార్చాడు. అప్పుడు అటాక్ అయిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పటికీ నా ప్రాణాలు తీస్తుంది. అయితే ఇక్కడి నుంచే రాఘవేంద్ర స్వామిని క్షమించమని ఆయనకి జై పలుకుదాం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి జై. చతుర్థ ఘట్టే కరింకాళికాయై స్మరామి, పంచమ ఘట్టే భైరవీం ఉపాస్మహే, సప్తమే గానలోలం గంధర్వం స్మరామ్యహం, కృష్ణాభాయ నమః, శృతిభేదకం కటుశబ్దకం నమామ్యహం. అమ్మా, మీరంతా లోపలికి వెళ్ళండి, నేను అచ్చిన టికెట్ కొనుక్కొని వచ్చేస్తాను. నువ్వు తీసుకురా. త్వరగా వచ్చేస్తాను. పదండి పదండి. త్వరగా ఇదిగో. వాటర్ వాటర్. వందుగు. ఇదిగో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. కమ్. వాడిని ముట్టుకోవడానికి నీకు అసహ్యమేనా? అతను భిక్షగాడై ఉండొచ్చు, అయినా మనిషే కదా. అతనిది ప్రాణవే, మనది ప్రాణవే. కానీ అతను తలరాత ఇలా అయిపోయాడు. అందువల్ల అసహించుకోవడం ఏం గొప్ప? ఇట్స్ జస్ట్ హ్యుమానిటీ. నేనేమంత గొప్ప పని చేస్తానని? యునో మదర్ తెరేసా ఇలాంటి వాళ్ళని తన కన్న బిడ్డలా చూసుకుందిగా, అంతకంటేనా? ఇలాగే వదిలితే నువ్వు కూడా మదర్ తెరేసా అయిపోతావు. నాకంత యోగ్యత ఎక్కడుందే? పెళ్ళయ్యి
నా చిల్డ్రన్ కి మదర్ అయితే చాలు. టికెట్లు తీసుకొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ సత్య, ఏమైంది? అక్క అక్క, ఒక అమ్మాయిని చూశాను, చాలా డిస్టర్బ్ అయిపోయాను. అమ్మాయా? డిస్టర్బా? అవును, ఎటు చూసినా తనే కనబడుతోంది. సత్య సత్య సత్య, అయిపోయింది నీ మైండ్ డిస్టర్బ్. నిజమా? ఆ అమ్మాయిని చూసిన వెంటనే నిన్ను నువ్వే మర్చిపోయావు. యా, ఇంకొంచెం సేపు అయితే నీ గుండె చప్పుడు ఆగిపోయేది. నువ్వంటుంది నిజం. సీతాకోక చిలుకలా నీ మనసు ఎగురుతోంది. 100%. సత్య సత్య, పడ్డావు ప్రేమలో. ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఇలా అంతా జరిగితే అదే ప్రేమని నువ్వే కదా చెప్పావు. ప్రేమ నీ గుండెల నిండా నిండింది. అంటే సత్య ఇన్ లవ్. yes సత్య, ఒకసారి అమ్మాయిని చూపించవా? నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ ఎక్కడ ఉందక్క? ఒక్క నిమిషం ఉండు. కనపట్లేదేంటి? ఒక్క నిమిషం ఉండు. ఏ సత్య, వస్తానుండు. దిగి వచ్చనే దివిలో తారా, ఎదురయ్యనే మెరుపుల దారా, ఆ రూపమే దర్శించగా ఉప్పొంగిపోయా. సత్యా ఇస్ ఇన్ లవ్, సత్యా ఇస్ ఇన్ లవ్, సత్యా ఇస్ ఇన్ లవ్, సత్యా ఇస్ ఇన్ లవ్. దిగి వచ్చనే దివిలో తారా, ఎదురయ్యనే మెరుపుల దారా. చెప్పక చేయక నువ్వు జతే చేరావులే, ఊసులే వెల్లువై గుండెలో ఎగిసినే. నీకు నాకు ఓ జంటే కుదిరిందిలే, అరెరే మనసే ఈ గుట్టు వెప్పిందిలే. నీవెవరో నాకు నన్ను కలిసే వారకు, బంధమై సొంతమై నా ప్రాణమై.
దిగి వచ్చెనే దివిలో తారా ఎదురయ్యనే మెరుపుల దారా ఆ రూపమే దర్శించగా ఉప్పొంగిపోయా సత్యా is in love, Satya is in love, Satya is in love, Satya is in love. ఊరికే ఊహలే అల్లెనే ఇంతలో మాయమై ఎక్కడో కానవే చుట్టూ ఎంతందమే చూడు నీ చేరవి వర్ణమే ఓ దేవరాణి నా మనసులోని పొంగుతున్న ఆశలన్నీ నిన్ను చేరని దిగి వచ్చెనే దివిలో తారా ఎదురయ్యనే మెరుపుల దారా ఆ రూపమే దర్శించగా పొంగిపోయా సత్యా is in love, Satya is in love, Satya is in love, Satya is in love. వెరీ నైస్. చక్కగా వాయిస్తున్నాడు కదా. అవును, చాలా బాగుంది. సత్య ఏంటిది? మంగళహారతి టైంకైనా నీకు మాతో ఉండాలనిపించలేదా? సరే దర్శనమైనా జరిగిందా? జరగలేదు కదా. జరగలేదు. ఏంటి జరగలేదా? ఏం లేదు, ఇందాక నేను పని చెప్పాను, అది జరగలేదు అంటున్నాడు. అక్క తమ్ముడు ఇద్దరు సరిపోయారు. ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. సరే ట్రైన్కి టైం అయింది. అవును కదా, రండి వెళ్దాం. రా పదండి. అమ్మమ్మతో నడు. ఇందు సామాన్లను ప్యాక్ చేసావా? సత్య ఏమైంది? కనపడిందా? కనపడలేదక్క. అయినా నేను వదలను. నేను ఎలాగైనా అమ్మాయిని కలిసి మాట్లాడే వస్తాను. అందుకే మీరంతా వెళ్ళిపోండి. అంటే మాతో నువ్వు రావడం లేదా? తను కనపడుతుందా? నా మనసు చెప్తుంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమలో పడ్డవాడు ప్రపంచం తన చేతుల్లోనే ఉందనుకుంటాడు. అది ఆ అమ్మాయి ఏ ఊరో తెలియకుండా ఎక్కడ వెతుకుతావురా? తను నీ మనిషి అని రాస్తుంటే అప్పుడే కనపడేది. అక్క ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయి. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎలాగైనా నువ్వే అడ్జస్ట్ చేయాలక్క. సరే రా. ఏ సత్య, నేను చెప్పిందంతా గుర్తుందిగా? జాగ్రత్త. నాకు అర్థమైందక్క. నేనేం చెప్తున్నానంటే ఏంటి ఆ గుసగుసలు? నీ తమ్ముడు సంగతి తెలుసు కదా, ఎందుకు వాడు బ్రెయిన్ తింటావు? అయినా నువ్వు అడిగింది బెంగళూరులో దొరకదా? నాన్న, బెంగళూరులో దొరికేదైతే ఇక్కడి నుంచి ఎందుకు తెమ్మంటా? అదంతా విలువైందా? అది దొరకగానే నేనే చెప్తాను నాన్న. అందుకే ఇప్పుడు నేను మీతో రావట్లేదు. సరే నీ ఇష్టం. వద్దు నాన్న, నేనేమన్నా ఇంకా చిన్నపిల్లాడినా? మామయ్య నేను నోరు మీవే. హేపో, ఏదో నువ్వు బెంగ పడతావని వస్తానన్నా. హలో, ఇనఫ్. ఇంకా చాలు, ఆపండి. సో ఆ అమ్మాయిని ఇక్కడే వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. చూడు, కనబడకపోతే వచ్చేసి తెలుసు, ఇక్కడే ఉండిపోకు. తొందరగానే వచ్చేస్తాను. హాయ్ హాయ్. ఓ, ట్రైన్ స్టార్ట్ అయింది. ఏ సత్య, ఉంటాము. ఓకే బాయ్. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. అక్క, అమ్మాయి
అక్క అమ్మాయి అమ్మాయి ఏయ్ సత్య అమ్మాయి అక్క గుడ్డెంతో రావాలి అమ్మాయి ఓకే అక్క బాయ్ అమ్మాయి అక్క అక్క రారా కూర్చో. లగేజ్ అంతా డిక్కీలో పెట్టి ఎంతయ్యా? హే మావయ్య అటు చూడమ్మా. చేంజ్ లేదయ్యా. సత్య సరే ఉంచుకో. సత్య మాకంటే ముందుగా వచ్చేసావా? ఎందుకు? అది వదిలేయమ్మా, ట్రైన్ అప్పుడే వచ్చేసిందా? ట్రైన్ రావడం వచ్చేసింది, నీ విషయాలు చెప్పడం అయిపోయింది. అమ్మాయి కనపడిందా? అయ్యో కంపార్ట్మెంట్ లో మీ ఎదురుగా కూర్చునుందే ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? ఆ. అయ్యో అమ్మాయి ఎంత బాగుందో తెలుసా? మాట్లాడుతుంటే ముద్దు వస్తుంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు నవ్వుతుంటే బ్యూటిఫుల్. మాకు ముందే చెప్పాలి కదరా ఆ అమ్మాయేనని. నాన్న నేను ఎన్నోసార్లు అరిచాను ఆ అమ్మాయే ఆ అమ్మాయి అని. అక్కకే అర్థం కాలేదు. ఇంతకీ ఎక్కడ అమ్మాయి? అయ్యయ్యో ఇప్పుడేగా ఆటోలో వెళ్ళిపోయింది. ఛా, వెళ్ళిపోయిందా? కంటికి కనిపించింది రెప్పపాట్లో మాయమైందా? ఈ బెంగళూరులో ఎక్కడని వెతకాలి? మావయ్య ఆ అమ్మాయి ఆటో వాడితో చామరాజ్పేట అంటే విన్నా. చామరాజ్పేట. ఓకే. హలో కమాన్ మ్యాన్, నిజం చెప్పు, సత్య లవ్ లో పడ్డాడా? వాట్ 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 సత్య ఇస్ ఇన్ లవ్ ఏంటి? సత్య ప్రేమలో పడ్డాడా? సత్య కూడా ప్రేమలో పడిపోయాడా? పడ్డాడుగా. సత్య నేను విన్నది నిజమా? బావా స్కీమా లేక డ్రీమా? కాదు, ప్రేమ. ఏ ఊరు పిల్లో? చామరాజ్పేట. చామరాజపేట లేబర్ లొకాలిటీ. అక్కడికి వెళ్తే మూసేస్తారు. ఏ పేట అయితే నాకేంటి? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. ఓకే ఓకే, చూడ్డానికి ఎలా ఉంటుందా అందమైన అమ్మాయి? చూడడానికి నవ్వు చూస్తే నడక చూస్తే ఉడుకు చూస్తే యమునా కొయ్యలే, డ్రెస్సు వేస్తే గాగ్రా చోళ్ళి, గుండెలో నల్లకలొల్లి, నాగమల్లి మత్తు చల్లి పోచిన హృదయం పాలవెల్లి. నడక చూస్తే హౌరా మేలే, ఉడుకు చూస్తే యమునా కొయ్యలే, నాగమల్లి మత్తు జల్లి తోచిన హృదయం పాలవెల్లి. నడక చూస్తే హౌరా మేలే, ఉడుకు చూస్తే యమునా కొయ్యలే. ఫిగర్ మస్తు మల్టీప్లెక్స్, స్ట్రక్చర్ ఏమో వరల్డ్ మ్యాప్, అల్టిమేట్ బ్రహ్మ గిఫ్ట్, గోల్డ్ కాయిన్ దొరికినట్టు, సందోడేదో గిల్లినట్టు, చిక్కుకుంది మనసే ఒట్టు. నడక చూస్తే హౌరా మేలే, ఉడుకు చూస్తే యమునా కొయ్యలే, డ్రెస్సు వేస్తే గాగ్రా చోళి, గుండెలో నల్లకలొల్లి, నాగమల్లి మత్తు జల్లి పోచిన హృదయం పాలవెల్లి. నడక చూస్తే హౌరా మేలే, ఉడుకు చూస్తే యమునా కొయ్యలే.
సోపు ఫేసు నైస్ నైస్. సత్య అగో, మా ఇంట్లో దొంగిలించిన వస్తువు తిరిగి చెల్లాలని తెలీదా? నేను మీ ఇంట్లో ఏం దొంగతనం చేశాను? నువ్వుండమ్మా. నా కూతురు మనసుని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నావు. తిరిగి ఇవ్వాలని నీకు అనిపించట్లేదా? వస్తువుని తిరిగి ఇచ్చేస్తాను, తన మనసుని ఇవ్వలేవుగా. నాన్న ప్లీజ్. నువ్వు ఆగమ్మా. తండ్రి కూతుళ్లను వేరు చేసి తన ప్రేమను గెలిపించాలని తనకు లేదన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రేమిస్తున్నా అన్న మాట చెబితే నీ మాటతో జీవితాంతం బతుకుతా అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు అర్థమైందమ్మా, ఇతని వంశం ఎంత గొప్పదో, ఇతని తల్లిదండ్రి ఎంత సంస్కారవంతులు. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న కుర్రాళ్ళలో నిన్ను ఇంతగా ప్రేమించే మగాడు దొరకడం నీ అదృష్టం. ఇకంతా శుభమే. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ఈ వేద ఒక్కసారి డిసైడ్ అయితే అంతే, చేంజ్ చేయడానికి ఛాన్సే లేదు. సత్య డైలాగ్ సత్యాకేనా?